ఒక ఊళ్ళో రంగడు అని ఒక పనికిమాలిన కుర్రవాడు ఒకడుండేవాడు. వాడి తల్లి వడలు చేసి అమ్ముతూ ఇల్లు గడిపేది. రంగడికి చదువు ఏమాత్రమూ అబ్బలేదు. కాని వాడు మాత్రం తాను చాలా తెలివిగలవాడినని, తన తెలివితేటలు ఎవ్వరూ అర్థం చేసుకోనటం లేదని అనుకునేవాడు. వడలు అమ్మటంలోనైనా రంగడు తనకు సహాయపడతాడేమోనని తల్లి ఆశపడింది. కాని రంగడు వడలుకునేవాళ్లతో పోట్లాటలు తెచ్చుకుని తల్లి ఆశ నిరాశ చేశాడు. చివరకు ప్రాణం విసిగి తల్లివాణ్ణి తిట్టి ఇంటినుంచి వెళ్లగొట్టింది. రంగడికి పౌరుషం వచ్చింది. తను తెలివితేటలు అందరూ గుర్తించేటట్టు చెయ్యాలని నిశ్చయించుకుని వాడు ఇల్లు వదిలి ఊరి అవల ఉన్న అరణ్యంలోకి ప్రవేశించాడు. ఎక్కడా మనుష్య సంచారం లేని అడవిలో వాడికి కొంచెం భయం వేసింది. దానికి తోడు చీకటి కూడా పడబోతున్నది. వాడు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అదే చెట్టుమీన చాలా కాలంగా ఒక భూతం ఉంటున్నది. ఆ భూతానికి ఒక చెల్లెలు ఉండేది. ఒక మంత్రవేత్త ఆమెనొక సీసాలో బంధించి ఆ చెట్టు మొదట్లో పాతిపెట్టాడు. చెట్టుమీద ఉన్న భూతం తానే నేలతవ్వి చెల్లెల్ని విడిపించలేదు. కాబట్టి అందుకు ఎవరి సహాయమైనా కావాలి. ఇప్పుడు ఎవరో మనిషి చెట్టెక్కినట్టు గ్రహించిన ఆ భూతం, ఎవరయ్యా నువ్వు అని అడిగింది. తనలాగే మరో మనిషి చెట్టుమీదున్నాడనుకుని రంగడు, నా పేరు రంగడు, చాలా తెలివైనవాణ్ణి అన్నాడు. ఆహా, తెలివైనవాడవైతే నాకొక చిన్న సహాయం చెయ్యి అన్నడి భూతం. తననొకరు సహాయం అడుగుతున్నందుకు రంగడు ఎంతో గర్వపడి, తప్పకుండా చేస్తాను, ఏం సహాయం కావాలో చెప్పు అన్నాడు. చెట్టు దిగి చెట్టు మొదట్లో తవ్వి నేలలో పాతియున్న సీసా తియ్యి అన్నది భూతం. రంగడు చెట్టు దిగి నేలను వ్రేళ్లతో తడిమి చూశాడు. నేల గట్టిగా ఉన్నది. తవ్వటానికి గుణపం కావాలి అన్నాడు వాడు. నీ తెలివి ఉపయోగించు అన్నది భూతం. రంగడు చుట్టూ చూశాడు. దూరాన ఎక్కడో వెలుగు కాస్త కనిపించింది. అక్కడెవరో మనుషులున్నట్టున్నారు. గుణపం పట్టుకొస్తాను అంటూ రంగడు అటుకేసి వెళ్లాడు. అక్కడ నిజంగానే ఒక కోయవాళ్ల గుడిసె ఉంది. అందులో కోయ దంపతులున్నారు. తన ఊహ నిజనైనందుకు రంగడు చాలా గర్వపడి, ఇప్పుడే తిరిగిచ్చేస్తాను, ఒక గుణపమియ్యండి అని కోయ దంపతులను అడిగాడు. వాళ్లకు గుణపమంటే ఏమిటో తెలియలేదు. అసలు నువ్వు ఎవరు, ఇక్కడికెందుకొచ్చావు అని వాళ్లు రంగణ్ణి అడిగారు. నేను చాలా తెలివిగలవాణ్ణి, త్వరగా నాకు గుణపమిచ్చేయండి అన్నాడు రంగడు. తమ వెంట రమ్మని వాళ్లు రంగణ్ణి ఆ సమీపంలోనే ఉన్న ఒక మునీశ్వరుడి దగ్గరకు తీసుకుపోయారు. మునీశ్వరుడు రంగణ్ణి చూస్తూనే వాళ్ళి సంగతంతా గ్రహించి, నువ్వు వట్టి అమాయకుడివి నాయనా, నువ్వు బాగుపడేందుకు ఒక వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. నాకు వరం అక్కర్లేదు, గుణపం కావాలి అన్నాడు రంగడు. గుణపం కూడా ఇస్తాను అంటూ మునీశ్వరుడు వాడికొక గుణపమిచ్చాడు. రంగడు విజయగర్వంతో చెట్టు దగ్గరకు తిరిగివచ్చి చెట్టు మొదట్లో తవ్వి ఒక సీసా పైకి తీశాడు. చెట్టుమీద ఉన్న భూతం రంగడు చేసిన పనికి సంతోషించి, భేష్, ఆ సీసాను పగలగొట్టు అన్నది. ఇంత కష్టపడి సీసా తీసింది పగలగొట్టటానికా? నేనేం తెలివితక్కువవాడిననుకున్నావా అన్నాడు రంగడు. అందులో బంగారముంది, సగం నీకిస్తాను అన్నది భూతం. తన తెలివితేటలతో బంగారం సంపాదించుకున్నందుకు రంగడు ఎంతో గర్వపడి సీసాను నేలకేసి గట్టిగా కొట్టాడు. అంతే, పెద్ద చప్పుడుతో సీసాలోంచి భూతం బయటికొచ్చింది. ఎక్కడ నా బంగారం అంటూ అరిచాడు రంగడు. వాడు భూతాన్ని చూడలేదు. చెట్టుమీది భూతం వాడి ముందు కొన్ని బంగారు నాణాలు విసిరింది. రంగడు వాటిని ఏరుకుని తన ప్రయోజకత్వం తల్లికి రుజువు చేద్దామని చీకట్లోనే పడి ఇంటిదారి పట్టాడు. మధ్యదారిలో వాన వచ్చింది. వానలో ఇంకా ఎంతో దూరం నడవటం వాడికి చిరాకనిపించింది. మునీశ్వరుడి వరం జ్ఞాపకం వచ్చి, నేనుండే దేశంలో వానలుండరాదు అని కోరుకున్నాడు. వెంటనే వర్షం ఆగిపోయింది. రంగడు తన తెలివితేటలకు అమితంగా సంతోషపడి ఇంటికి పోయి తల్లికి బంగారమిచ్చి తాను సాధించిన ఘనకార్యాలన్నీ తల్లికి గర్వంగా చెప్పాడు. మునీశ్వరుడిచ్చిన వరంతో వాడు వాన ఆపాడని తెలియగానే వాడి తల్లి అదిరిపోయింది. ఈ సంగతి తెలిస్తే 10 మంది కలిసి వాణ్ణి చంపేస్తారు. అయినా వాడు వెర్రిబాగులవాడు గనుక వాడు చేసినది నిజం కాకపోయినను ఆమె తనను తాని సమాధానపరుచుకున్నది. కాని ఆది మొదలు ఆ దేశంలో వానలు లేవు. తీవ్రమైన కాటకం ఏర్పడింది.
అయితే దేశం సంపన్నమైనది కావటంచేత దేశం ఇతర దేశాల నుంచి ఆహారధాన్యాలు కొని ఆ సంవత్సరం గడిపేశాడు. కాని మరుసటి ఏడు కూడా దేశంలో వర్షం లేదు. విచిత్రమేమిటంటే చుట్టుపక్కల దేశాలలో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రంగడి తల్లికి ఇప్పుడు రంగడి వరంలో నమ్మకం కుదిరింది. ఆమె తన కొడుకుతో మునీశ్వరుడుండే చోటికి పోయింది. అయితే ఆ మునీశ్వరుడు అక్కడ లేడు. ఆయన ఎక్కడికి వెళ్లాడో కోయవాళ్లకు కూడా తెలియదు. రంగడి తల్లి రాజును చూడబోయి, మహారాజా, నా కొడుక్కి అభయమిస్తానంటే వానలు కురవకపోవటానికి కారణం చెబుతాను. దేశాన్ని కాపాడే మార్గం మీరే చూడండి అన్నది. నీ కొడుక్కు అభయమిస్తున్నాను, చెప్పు అన్నాడు రాజు. ఆమె జరిగినదంతా చెప్పి, ఎందుకూ పనికిరాని నా కొడుకు దేశానికి కూడా పనికిరాకుండా పోయాడు అని కళ్లనీళ్లు తుడుచుకున్నది. రాజుకు మతిపోయింది. ఆయన తన మంత్రితో, ఆడిన మాట నిలబెట్టుకొని అపఖ్యాతి రాకుండా చూసుకోనా, లేక ఈ పనికిరాని కుర్రవాణ్ణి చంపి ప్రజల ప్రాణాలు కాపాడనా అన్నాడు. మంత్రి ఒక్క క్షణం ఆలోచించి, రంగడు పనికిరానివాడెలా అవుతాడు ప్రభూ? వాడు ప్రాణాలతో ఉంటే మీరు చక్రవర్తి కావచ్చు అన్నాడు. అదెలా? అన్నాడు రాజు. రంగడు తానుండే దేశంలో వానలు పడకుండా వరం కోరుకున్నాడు. వాడే దేశంలో ఉంటే ఆ దేశంలో వానలు పడవు. వీణ్ణి 2 ఏళ్లపాటు ఏ దేశంలో ఉంచితే ఆ దేశం ఆర్థికంగా దెబ్బతిని మనకు సులభంగా వశమవుతుంది అన్నాడు మంత్రి. మంత్రి ఆలోచన బ్రహ్మాండంగా పారింది. కొద్ది సంవత్సరాల కాలంలో చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ రాజుకు లొంగిపోయాయి. ఆయన ఆ అన్ని దేశాల మీద చక్రవర్తి అయ్యాడు. ఇప్పుడు రంగణ్ణి ఏం చెయ్యాలన్న సమస్య వచ్చింది. రాజునే అన్ని దేశాలూనూ, ఈ సామ్రాజ్యంలో రంగడు ఎక్కడున్నా అంతటా కాటకం వస్తుంది. చక్రవర్తికి మంత్రి మరొక అమోఘమైన ఆలోచన చెప్పాడు. దాని ప్రకారం రాజు ఒక చిన్న గ్రామాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి దానికి రంగణ్ణి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. రంగడి రాజ్యంలో వానలు పడవు, పంటలు పండవు. కాని చక్రవర్తి నుంచి రంగడి రాజ్యానికి ఎంత కావాలంటే అంత ధన సహాయం లభిస్తూ ఉంటుంది. సోమరిపోతులకు, విలాస జీవితాలు గడపదలిచిన వారికి అది అద్భుతమైన దేశం. ఒక ముని ఒక అపాత్రుడికి ఇచ్చిన వరం ఆ రాజ్యం రూపంలో వెలిసింది. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.